ఓబీసీలకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు బీపీ మండల్. విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఏప్రిల్ 13న దివంగత బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ను బీపీ మండల్గా పిలుస్తారు. ఆయన 1918 ఆగస్టు 25న బీహార్ రాష్ట్రంలోని మాదేపురాలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన స్వాతంత్ర ఉద్యమాన్ని బలపరుస్తూ బ్రిటిష్ వారిపై తనదైన శైలిలో పోరాడారు. ఆయన హైస్కూల్లో చదివే రోజుల్లో హాస్టల్లోని కింది కులాల విద్యార్థులపై జరిగే వివక్షతపై తిరుగుబాటు చేశారు. కులాలలో ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా హాస్టల్ విద్యార్థులందరూ కలిసి భోజనం చేయాలని పోరాటం చేసిన ఆయన చివరికి ఫలితాన్ని సాధించారు. తొలుత బీహార్ రాష్ట్రంలో గౌరవ మెజిస్ట్రేట్గా పనిచేసిన ఆయన అనంతరం బీహార్ రాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యారు. బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దళితులపై అగ్రకుల భూస్వాముల దాడిని నిరసిస్తూ అసెంబ్లీలో ప్రసంగిస్తే ఆయన ప్రసంగంపై అప్పటి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తే అధికార పార్టీ నుండి పక్కకు జరిగి ప్రతిపక్ష స్థానం నుండి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఘనత బీపీ మండల్కే దక్కుతుంది. ఆయన పోరాట స్ఫూర్తిని గమనించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆయనను సోషలిస్టు పార్టీలోకి ఆహ్వానించి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అనంతర కాలంలో రామ్ మనోహర్ లోహియాతో విభేదించిన బీపీ మండల్ శోషిత్ దళ్ అనే పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ సహకారంతో 1968లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ నాయకుల అవినీతిపై అయ్యంగార్ కమిటీ ఇచ్చిన నివేదికను శాసనసభలో మండల్ ప్రవేశపెట్టడంతో అది నచ్చని ఇందిరాగాంధీ వారికి మద్దతును ఉపసంహరించడంతో బీపీ మండల్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన బీపీ మండల్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం పిలుపుకు స్పందించి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1977లో జనతా పార్టీ ఎంపీగా తిరిగి గెలుపొందిన బీపీ మండల్ను అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షునిగా నియమించారు. 1979 నుండి 1980 వరకు వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా ఆయా వర్గాలపై అధ్యయనం చేసి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దానినే మండల కమిషన్గా పిలుస్తారు. బీపీ మండల్ ప్రతిభ, నైపుణ్యతలు ఆ కమిషన్ నివేదిక ద్వారానే ప్రపంచానికి తెలిసివచ్చాయి. ఆ నివేదిక కారణంగానే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు దక్కాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ అని చెప్పవచ్చు. మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆనాడు బీపీ మండల్ 40 డిమాండ్లతో కూడినటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రధాని వీపీ సింగ్ గారు ఒకే ఒకటి 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి ఉన్నటువంటి ఆ 39 డిమాండ్లు వచ్చేంతవరకు బహుజనులు మొత్తం పోరాటం చేసి దాన్ని సాధించుకోవాలని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీపీ మండల్ గారు అణగారిన వర్గాలను ఓబీసీల పితామహనుడు మరి బీపీ మండల్ గారు. మరి బీపీ మండల్ సిఫారసు మరి 40 డిమాండ్లతో కూడినటువంటి డిమాండ్లను పెడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినా కూడా బీపీ మండల్ గారు చేపట్టిన సందర్భం. ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 59 రోజులకే మరి ఆయనని దింపినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి బీపీ మండల్ గారు ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న క్రమంలో అధికార పార్టీలో ఉండి కూడా విమర్శించి మరి ఎదురుదాడి చేసినటువంటి బీపీ మండల్ గారి ఆశయాలను మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో కులగణన పేరుతోని మరి 42% అమలు చేస్తామని చెప్పేసి మరి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరి ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి ఇవన్నీ వైన్యం. ఈరోజు 42% కూడా అమలు చేయలేక కేవలం అసెంబ్లీలో మరి తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. ఈరోజు బీపీ మండల్ ఏదైతే సిఫారసు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో 27% అమలు చేస్తున్నది. మరి ఆయన సిఫారసు ఎప్పుడో ఇచ్చినప్పటికీ ఆనాడున్న ప్రభుత్వాలు అమలు చేయలే. ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు 27% అమలు జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో బీపీ మండల్ గారు ఏదైతే ఉద్యమం చేపట్టిరో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణలో 42%
అమలు చేసేంత వరకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ మరి బీపీ మండల్ గారి వర్ధంతి సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ గల విగ్రహానికి పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మండల్ గారు ఆనాడు సుమారు మరి కాంగ్రెస్ పరిపాలనలో కనీసం విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్ లేని సమయంలో మరి మండల్ కమిషన్ ద్వారా వారి ఆలోచనల ప్రకారం వారి సంస్కరణల ప్రకారం ఆనాడు 27% విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఆనాడు 27% రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. వాటికి అనుకుని మరి ఆనాడు ఒక్క ఉద్యోగావకాశాలు రాజకీయాల్లో కూడా ముందు భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ఆనాడు 27% రిజర్వేషన్ పరిస్తే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యోగాలే కాదు కనీసం ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు. ఈనాటి వరకు చట్టసభలో రిజర్వేషన్ లేదు. ఎక్కడ కూడా ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎల్లప్పుడూ 42% రిజర్వేషన్లకు బడుగు బలహీన స్థానిక ఉద్యోగాలే కాదు విద్యా ఉద్యోగాలే కాకుండా చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం.